నాలుగు రోజుల సంధి వానలు దంచి కొడుతున్నాయి కదా. పల్లెలు పట్నాలన్న తేడా లేకుండా పచ్చి ముద్ద వేస్తున్నాయి. వాగులు వంకలు కాలువలు జోరు మీద వారుతుంటే చెర్లు కుంటలన్నీ నిండు కుండల లెక్క తయారైనాయి. ఇక జలపాతాల ముచ్చట మాటలతోటి చెప్పచ్చటటే లేదు వల్ల చూసి తీరాల్సిందే. ఆహా, గుట్టల మీదకెళ్ళి నీళ్ళు ఎట్లా దుంకులాడుతుంటే చూస్తందుకు ఎంత ముద్దుగా పడుతుందిలే. కొమురంభీం జిల్లా తిర్యాని మండలంలో ఉన్న గుండాల జలపాతం ఇది. చూస్తందుకు పరుగులు పెడుతున్నారు జనాలు. ఇక ఇది చూడు ఎట్లుందో. చూడంగానే కొంతమంది గుర్తుపట్టే ఉండొచ్చు. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న బొగతా జలపాతం ఇది. తెలంగాణ నయాగారా లెక్క పేరెళ్ళింది బొగతా జలపాతం అంటే. కానీ మునిపెన్నళ్ళు లేని తీరులా భయంకరంగా దుంకుతుంది ఈ తాప. ఇక ఇంత జోరు మీద ఈ జలపాతం ఇదివరకు ఎన్నడూ వారలేదని అడవి శాఖ పర్యాటక శాఖ అధికారులు చెప్తున్నారంటే చూసుకో. అటు మీది బాజుకున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బగ్గ వానలు కొడుతున్నాయి. అక్కడి వానలు ఇక్కడి వానలు అన్నీ కలిసి ఇట్లా వారుతుందన్నట్టు. మొన్నటిదాకా ఇవ్వాలన్న టూరిస్టులు చూస్తందుకు వస్తే రానిచ్చిరట కానీ ఇక నిన్నటి సంది బంద్ పెట్టించిరట. ఇంకో 3-4 రోజుల దాకా వానలు తక్కువయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇక ఇప్పట్లో బొగతా జలపాతం కాడికి ఓనియరట. కాబట్టి తెలివక ఇవ్వాలన్న అడ్దికి పోయారు. అదొక్కటే కాదు, ములుగు జిల్లాలున్న అన్ని జలపాతాలను బంద్ పెట్టించారు జిల్లా అధికారులు. ఇక అటు ఆదిలాబాద్లో కుంటాల పొచ్చేర జలపాతాలు కూడా రువ్వడి మీదనే దుంకులాడుతున్నాయి. జలపాతాలకు జలకలొచ్చింది కానీ చూసేటందుకు టూరిస్టులే రాకుండా అవుతుంది. కొందరు కొంటె పోరగాలు చేయబట్టి అందరికి ఇట్లా కాబట్టి జలపాతాలను దూరంకెళ్ళి చూస్తే బుద్ధి తీరదా, అలా దుంకి ఎగురులాడితేనే బుద్ధి తీరుతుందని దుంకి పానాల మీద తెచ్చుకోబట్టి అందుకే ఆ సొంటోళ్ళు చేయబట్టి ఎవ్వరిని దగ్గరికి పోనీయకుండా చేస్తున్నారు అధికారులు అని ఫీల్ అవుతున్నారు. పోయి చూసే ఛాన్స్ లేదని ఫీల్ అవుతున్న వాళ్ళంతా.